గారిని కూడా రావాల్సింది సెక్రటరీ ఈ కార్యక్రమానికి తెనాలి అదేవిధంగా ఎం యశ్వంత్ గారు, రాజు గారు, వాసుదేవ నాయుడు గారు రాలేదు. దానికి సంబంధించి మహిళా హరి గారిని మాట్లాడారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్ష వహించవలసిందిగా పొట్టుమూర్తి శ్రీనివాసరావు గారిని. భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఈ కార్యక్రమం వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన స్వదేశీ వస్తువులే కొనాలి, మనందరం స్వదేశీ నినాదంతో ఇవాళ రోజున దేశం మొత్తం ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. దాని గురించి మన అధికార ప్రతినిధి అధ్యక్షుడు మహిళా కృష్ణ ఆత్మనిర్భర్ భారత్ గురించి మనకి వివరిస్తారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజున భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ అనే నిదానంతో దేశవ్యాప్తంగా మనం లోకల్గా తయారు చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం విదేశాలకు ఎగుమతి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజున ఈ స్వదేశీ మూవ్మెంట్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ స్వదేశీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశాల నుంచి తయారు చేసిన వస్తువుల్ని మన వాడకం ఈ దేశంలో తగ్గించి ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే మన దేశ ఆదాయం పెరుగుతుంది, మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయనే ఒక ఉద్దేశం. ఇంటికి ఈ యొక్క మూమెంట్ని తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి మన స్వదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అనేక మంది చేతి వృత్తుల వారు ఈ రోజున వారు చాలా వస్తువులు, రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. కోనసీమలో కొబ్బరి పీచుతో కొన్ని రకాలైన వస్తువులు మనం ఏంటంటే గిఫ్ట్ అంటే ఏవో ప్లాస్టిక్ సామాన్లు అవి తీసుకెళ్ళి వేరే చాట్ నుంచి వచ్చినవి తీసుకెళ్ళి మనం వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. అట్లా కాకుండా కొబ్బరి పీచుతో తయారు చేసిన వస్తువులు మనకి కొబ్బరి ఉపయోగించడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయనే ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క స్వదేశీ మూవ్మెంట్ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఇందులో అనేక రకాలైన వస్తువు ఉత్పత్తులు చాలా ఉన్నాయి. వీటిలన్నింటి గురించి త్వరలో పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన రూరల్ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్క ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి శక్తి సామర్థ్యాలతో భారతదేశం సుసంపన్నంగా మారడమే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆర్థికంగా పురోగతి సాధిస్తూ అనేకమైన భారతదేశ నిర్మాణంలో కూడా పాలు పంచుకునే విధంగా ఆయన మన చేత కూడా కార్యకర్తల చేత కూడా నెలకో ప్రోగ్రాం గడికి పెట్టి మన యొక్క దేశభక్తిని కూడా నిరూపించుకునే ఒక అవకాశం మనకు కల్పించినందుకు కూడా వారికి మరొకమారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసుకోవడానికి జిల్లాలో జరిగిన ఆత్మనిర్భర్ భారత్ కోసం ఆత్మనిర్భర్ కార్యక్రమంలో మరి శ్రీనివాస్ గారు కో-కన్వీనర్గా ఉన్నారు. ఆ రోజు కూడా మేము ఆనందాచారి గారు అందరం కూడా వెళ్ళి పాల్గొని వారి యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా మేము తీసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్న యువకులను కానివ్వండి, పారిశ్రామికవేత్తలను కానివ్వండి, ప్రజలను కానివ్వండి, రోజువారీ పనిచేసుకుని చేతి గుర్తుల ద్వారా ఉపాధి పొందే వ్యక్తులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, సంఘటితంగా డ్వాక్రా సంఘాల్లో ఉండి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా మహిళలందరికీ తెలియజేయాలని, శుచి శుభ్రత, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాన్ని మరింత లోతుగా కూడా విద్యార్థుల్లోకి తీసుకెళ్లగలిగితే యువకులుగా ఆల్రెడీ తెలుసు, కానీ దాన్ని పాటించడంలో కూడా మనం చేయించగలిగితే ఆ చిన్నపిల్లలను కూడా ఇంటి దగ్గర మీరు ఇది చెప్పండి మీ తల్లిదండ్రులు కానీ చెప్పగలిగితే, ఆ తల్లిదండ్రులు పక్కింటి వాళ్ళకి చెప్పగలిగితే అనేకమైన మార్పులు మన సమాజంలో తీసుకురావచ్చు.
కాబట్టి ఈ హెల్త్ వెల్త్ అనేది మెయిన్. కాబట్టి అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, మనం ఆలోచించే విధానం మారకపోవడం వల్ల కానివ్వండి, పూర్వం నుంచి ఇతని వల్ల ఏమవుతుంది, దీని వల్ల ఏమవుతుంది, అప్పుడు ఇదంతా కూడా మార్పులు చేసి ఆ షూస్ 3,000కి 4,000 కార్యక్రమాలన్నీ వేరు. ఆత్మనిర్భర్ భారత్ ఆ పేరులోనే మన యొక్క ఆత్మనిర్భరత. మనం ఆత్మ సంతృప్తిగా ఉన్నప్పుడే మనం శక్తికి మంత్రులుగా మనం ఊహించుకున్నట్టుగా వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ పోతున్నారు. కాబట్టి వారికి కూడా సాధారణంగా స్టార్టప్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా కూడా మన కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. స్టార్టప్ కంపెనీ ఇదివరకు మనం ఎగుమతుల్ని మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, రక్షణ రంగం కానీ వస్తువులు కానీ ఇందాకే చెప్పుకున్నాం బూట్లెస్ ఉంటే వాటిలో అలాంటి వాటిని కూడా పారదోలేసి ప్రభుత్వంలో నుంచి ఒక సమర్థమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఒక పరిపాలనని అందించుకుని వాళ్ళే బిత్తరపోయారు. ఆకాశ్ మిసైల్ ఎక్కడైతే ఒక బిల్డింగ్ ఉందో పాకిస్తాన్లో పలానా ఫ్లోర్లో ఒక ఉగ్రవాది ఉన్నాడని తెలిస్తే ఆ బిల్డింగ్ మొత్తం. కాబట్టి ఇలాంటి ఉత్పత్తులన్నింటిలో కూడా మన యొక్క యువకుల్ని వారి యొక్క శక్తి సామర్థ్యాన్ని నిర్మించుకోవచ్చు. సాంకేతిక ఆవిష్కరణలు మనం చెప్పుకున్నాం ఇప్పుడే. ఈ సాంకేతిక కూడా ఏదైనా క్రెడిట్ అనేది డైరెక్ట్గా కస్టమర్ అకౌంట్ పడిపోవడం, ప్రజల అకౌంట్ పడిపోవడం, అది పడిందా లేదా ఎక్కడ ఆగిందని తెలుసుకునే ఏర్పాటు చేసుకున్నప్పుడే మనం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకున్న ఇవన్నీ సాధించగలం. కాబట్టి సమర్థమైన ప్రభుత్వాన్ని అలాగే జనాభా శక్తి ప్రపంచంలో ఏ శక్తి ఏ మన ఏపీవీపీ సెక్రటరీగా మనం చిన్నతనంలో పళ్ళు మొగ్గుతో ఉప్పుతో అప్పుడు మనకి కోల్గేట్ పేస్ట్ అలవాటు చేశాడు. కానీ అదే కోల్గేట్ పేస్ట్ కాలక్రమేణా ఇప్పుడు ఏం చెప్తుందయ్యా అంటే మా పేస్ట్లో బొగ్గు ఉంది. మన కన్వీనర్ సభ్యులు కానీ ఇప్పుడు వచ్చిన సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా దాని గురించి మన ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉపస్థితులైన 25న భారతదేశానికి వచ్చే ఒక భావనగా స్వయం శక్తి అవి ఎంత విలువైనమైనా సరే అనేక మంది విరామాలు పాల్గొన్నారు. వాళ్ళ అప్పటి వరకు ధరించినటువంటి విదేశీ వస్తువులన్నింటినీ బహిరంగంగా తీసుకొచ్చి వాటన్నింటినీ తగలబెట్టడం ఇప్పుడైనటువంటి మోడీకి ఇప్పుడు మనకు మందులు అంటే పేద మధ్యతరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మామూలు దానికి సంగీతం చేకూర్చి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఆలోచించారు. ఇటువంటివన్నీ కూడా మనం ఇక్కడ తయారు చేసుకోగలం. ఆ చైనానికి రావాల్సిన అవసరం లేదు. నుంచి ఆయనకి రెడ్ కార్పెట్ పరిచి ముందైనటువంటి స్టిక్కర్ని మనం వాటి మీద రండి రమయ్య గారు రండి సుధారన్న మరి ఈరోజు వారికి సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇచ్చేసినందుకు మరి పెద్దలందరూ కూడా వారికి సన్మానం చేసినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కుర్చీ కొంచెం వెనక్కి వెనపడలేదు, సరిపోవట్లేదు. అందరు ఇటు తిరగండి, అందరు ఇటు చూడండి అందరూ.